అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఈ రోజైతే ఒక స్పెషల్ డే అన్నమాట. అదేంటి అనంటే మా బర్త్డే అన్నమాట. మీ విషెస్ మాకు కావాలని మేము కోరుకుంటున్నాము. తప్పకుండా మమ్మల్ని విష్ చేసి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి హైప్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే ఆడపిల్ల జీవితం సవితి తల్లి పెట్టే కష్టాలు పార్ట్ 23 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. దొంగ ముండలు ఊకెనన్నా కొడితేని ఆయన తలకాయ వలిగి సచ్చిందా ఏంది? అబ్బో శ్వాస అయితే ఆడుతుంది గాని దాని తలకాయ అయితే వలిగింది. ఈ నా మొగడు ఏడవేండో ఫోన్ చేసి దేనికో గుద్దుకొని పడ్డదని చెప్పాలి. హలో, ఏడున్నావు? ఏందే ఇప్పుడే బయటకు వత్తిని? కాదు, నీ బిడ్డ దేనికో గుద్దుకున్నది. ఇక రా జల్ది ఇంటికి. ఏంది? ఎవరే? పెద్దది. నీ గుద్దుకున్నది ఏమన్నా అయిందా? ఓ తలకాయ వలిగిందో మరి ఎట్లా పడైందో, రక్తం బాగా వస్తుంది, జల్దిరా. అరే ఏందే ఇవరిదాకా మంచిగానే ఉండే కదా. ఇక మనల్ని అక్కడ ఎదిరిచ్చింది. ఆమెకి ఏమనిపించిందో ఏమో, అచ్చిడా గుద్దుకున్నది. జల్దిరా జల్దిరా, ఆటో మాట్లాడోటి హాస్పిటల్ పడకపోదాం. అయ్యో రామా. సరే సరే, ఆటోని రమ్మంటారాగు. రమ్మన్ రమ్మన్. అమ్మో, నా మీదకైతే రాదు కదా. నా మీదకి రాకుండా మేనేజ్ చెయ్యాలే. దొంగముండా స్పృహ లేకుండా పడిపోయింది కదా. అయ్యో దేవుడా, ఇప్పుడు ఇదో కర్స. నేను గింతగనం కొట్టకున్నా అయిపో. పోరే. హే లావణ్య, ఓ లావణ్య. అమ్మో సప్పు లేదు కదా, అట్లా నటిస్తున్నట్టు యాక్టింగ్ చేయాలి నా మొగుడొచ్చే వరకు. అయ్యో ఏమైంది లావణ్య? లావణ్య, అయ్యో ఏమైందే? నాకేమెరక, నువ్వు నేను ఒకటేసారివి అత్తిమి. నేను ఆ పని ఈ పని చేసి ఇంట్లో చూసే వరకు ఇట్లా పడిపోయి ఉన్నది. దేనికి గుద్దుకున్నదో ఏం కథనో. ఎవరన్నా చూస్తే ఇప్పుడు నువ్వు నేను ఇద్దరం కలిసి కొట్టినామని అంటారు. మనం ఎందుకు కొడతాం గాని? అమ్మా లావణ్య, ఎందుకు గుద్దుకున్నావు? మమ్మల్ని ఎందుకు బెదిరించినావు? నువ్వు ఇట్లా ఎందుకు చేసుకున్నావు? లావణ్య, ఆటోకు చెప్పినావా? చెప్పిందే, ఆటోడు వస్తుండట. ఓనయ్యా, గిట్ల చేసుకున్నది. నాకైతే భయమే అవుతుంది. ఇప్పుడు నలుగురు చూసినా కూడా నిన్ను నన్నే అంటారు. ఈ అనుడు పాడుగాను వాళ్ళ గురించి కాదే. ఇది ఏమైందో ఏమో, గింత రక్తం పోవట్టే. అయ్యో రామా, ఏమైందో అసలు? ఎందుకు ఇట్లా ఈ పని చేసినావు? అయ్యో రామా, బయటకు పట్టుకుపోదాం పాయే. ఆటో వస్తే ఆటోలు వేసుకొని పోదాం. పట్టయ్యా పట్టు. బిడ్డ లావణ్య, ఓ బిడ్డ, ఏమైంది బిడ్డ? అయ్యో దేవుడా, సప్పు లేదు కాదే. పుష్కనా చచ్చిపోయింది? అయ్యింది? ఏమీ సావలేదు. అదేంది అగో గుండె కొట్టుకుంటుంది. పట్టు పట్టు బిడ్డను పట్టు, బయటకు పట్టుకుపోదాం. ఆటోడు వస్తాడట. అయ్యో ఏమైంది? ఏమో వదినే, మేము పొలం కడుకోయొచ్చే వరకు ఇట్లా రక్తంతో పడున్నది. ఏంది గామెందుకు రక్తంతో అట్లా పడుంటది? అసలు ఏమైంది? ఓ పిల్ల లావణ్య, గిఫ్ట్ పని ఎందుకయింది? అరే ఏం చేసిర్రా? పోరినవని చేసిర్రారా? అయ్యో ముత్తక్క, నా బిడ్డ నేనేం చేసుకుంటా ముత్తక్క? నేను కన్న బిడ్డను చంపుకుంటున్నా ముత్తక్క. ఆ పొలం కాడికి పొలం కాడికి మాతోటే వచ్చింది. గీ పని అయ్యి బిడ్డ అనంటే మమ్మల్ని బెదిరించింది, మమ్మల్ని తిట్టింది. గీ పని ఎందుకు చేస్తాం మేము? నన్ను ఊక పనికి తీసుకొస్తున్నాను. నేను చదువుకోవద్దారా? నువ్వు నాకు తండ్రి వై పుట్టినావు, ఎందుకురా నువ్వు బతికి అన్నాను. పొట్టు తిట్టింది, ఇంటికి వచ్చింది. ఇక మేము ఇప్పుడే ఆ వెనుక మెల్లగా పని చేసుకొని ఇంటికి వచ్చే వరకు ఇగో ఇట్లా వాడున్నది. మరి మమ్మల్ని తిట్టినా అని దేనికన్నా గుద్దుకున్నదా? లేకపోతే ఆమె మనసుకు ఏమనిపించి గుద్దుకున్నదో మాకెటు అర్థమైతలేదు. అయ్యో పిల్ల, ఓ లావణ్య, లావణ్య. అయ్యో బిడ్డ సప్పుడు ఎత్తలేదు కదా. కొని ఊపిరి ఉన్నదా లేదా? ఏమో గదే సప్పుడు ఎత్తలేదు. అయ్యో ఎంత పని చేసుకున్నావు బిడ్డ. హాస్పిటల్ తీసుకోబోతుందట. ఏడ్చి లాభమే ఉన్నదిరా పోడా. పిల్లకు ఏమైందో ఏమో, ఉలుకు లేదు పలుకు లేదు. అసలు కొర జీవనం అన్నా ఉన్నదా లేదా? ఆటో వస్తుంది రమా,
పట్టే పట్టు ఇంటి మొగ ఏడుర్రి చెల్లె జర చిన్న పిల్ల తుంచుకోర్రి నా బిడ్డను హాస్పిటల్కి తీసుకొని పోతున్నా. అయ్యో పోర్రి పోర్రి, అయ్యో పొల్ల గట్లెందుకు గుద్దుకుంటదే? గంత గుద్దుకునే కాలం ఆ పిల్లకు ఏమొచ్చిందని గుద్దుకుంటదే? దొంగ ముండనే కొట్టి పొల్ల గుద్దుకున్నదని చెప్పిందా ఏంది? తండ్రికి తల్లికి మర్రవడ్డదన్న కోపంలా ఏమో దాని చేతులు ఇరిగిపోను, దాని చేతులకు జట్టలు ఉట్ట దొంగ ముండ గట్ల చేసిందేమే పొల్లను. పొల్ల ఉరుకులేదు పలుకులేదు, సత్తదా బతుకుతుందా? ఏమో ముత్తక్క, అంత నాకే గిర్రగిర్రమని దింపుతుందా రక్తం చూసే వరకు. ఇంట్లో కోదంతా జర అయినాక మరి ఫోన్ చేద్దాం, డాక్టర్ చూసినాక ఏమన్నాడు ఏం కథ అనేది. పొల్లా ఎంత పెద్ద పని చేసుకున్ననే, అయ్యో రామా. అయ్యో ఇంత చిన్న వయసులో పొల్లకు గన్ని బాధలు పడబెట్టి వాళ్ళని తిట్టచ్చి ఈ పొల్లెందుకు గుద్దుకుంటదే నాకు అర్థం కాదు. వాళ్ళని తిట్టినవన్న కోపంలో రమి ముంట ఇట్లా ఇంత దాన్ని కొట్టిందా మరి పొల్లను? మనకు ఏది తెలియదు దాముత్తక్క. అయ్యో రామా, కొడుకేటి వేండే కాలేజీకి వేయండు, ఇక వచ్చే టైం అయింది వస్తాడు. అరే ఇవాళ బస్సు మనకు తగ్గట్టు బస్సు మంచిగా తొందర వచ్చింది కదరా. రోజు వెయిట్ చేసి సావాలి. రా పోదాం ఇంటికి, అంత పిస పిస అవుతుంది, అన్నం తినాలే పోయి. అరే పారా, నాకేమో సోకాయ టిఫిన్ డబ్బాలు పట్టుకొని పోదామంటే కాలేజీకు. ఏం పోతావురా, స్కూల్లో పోతావు, నీ అవ ఇంటర్ కాలేజ్లో తీసుకొని పోతావు, ఈ బీటెక్లో కూడా పట్టుకపోతావురా. అలాగే పట్టుకపోతారేం చక్కగా. పాపా అవన్నీ అయ్యేలా కాలేజీకి ఏందో అవుతుంది కదరా రోజు. ఏమో వాళ్ళ అమ్మ అద్దు అని అన్నది, చేనులో కోదామని అన్నదిరా. ఏడ పని లేదు, చదువుకున్న పిల్లని చేతిలో పట్టుకొని పోతాదిరా. నాటకట్లున్నది పా. నాకు తెలిసి ఈ ముండనే దేని బట్టో కొట్టినట్టు ఉన్నది. ఎందుకంటే లావణ్య ఇన్ని రోజులు ఎప్పుడు మర్రవల్లేదు కదా, మరి ఇప్పుడు మర్రబడుతున్నామని కొట్టినట్టు ఉన్నది. అందుకే ఆయనత తలకాయ బలగొట్టింది. ఇక ఏం తెలియనట్టు యాక్టింగ్ ఎత్తున్నట్టున్నది. ఏమోనే పాపం, అది గిట్లా నిజమైతే దాని మీద పోలీస్ స్టేషన్లా కంప్లైంట్ ఇచ్చి రావాలే, పసి పొల్లను గిట్లా పెడుతుందని. ఓసారి ఇత్తనే దానికి ఏమన్నా భయం జొర్రాలే. అంతేగాని పొల్లు ఎట్లున్నదో ఏమో డాక్టర్ చూసిండో లేదో, ఏం పాడోనే దేవుడా. ముత్తక్క కూడా ఇన్నే ఉందా? అవునయ్యా అవును. అమ్మ ఆకలి బాగైతుంది, అన్నం వేసుకురాపో. వేసుకత్తా. ఓ పిల్లగా, గీ లావణ్య తలకాయ వలిగింది కాదు. ఏంది? అయ్యో అవును నాని, అయితే మొత్తం బ్లడ్డే ఉన్నది తలకాయకు. వాళ్ళ అమ్మును వాళ్ళ నాన్న హాస్పిటల్కి తీసుకుపోయిర్రు. వాళ్ళ అమ్మ అంటుంది కదా, ఈమెనే మొత్తం దేనికి గుద్దుకుందో మేము వచ్చే వరకు అని వాళ్ళ అమ్మ చెప్తుంది. ఏందమ్మా మీరు అనేది? నిజం చెప్తుర్రా లేకపోతే అబద్ధం అంటుర్రా? నిజమే పిల్లగా, ఇవాళ నట పొలం కాడికి తీసుకుపోయిందట పొల్లను. తీసుకుపోతే నాకు ఈ పని రాదు ఏది రాదు, మీరు నాకు పని చెప్తుర్రు అది ఇదని పిల్ల కోపానికి వచ్చిందట. వచ్చి సప్పుడేక ఇంటికి వచ్చిందట. వచ్చినాక ఇక వీళ్ళు వచ్చే వరకు మొత్తం రక్తంలా పడి ఉందట. నిజమా అమ్మ? ఏ హాస్పిటల్ తీసుకుపోయిర్రు ఇప్పుడు? ఏమోరా పట్టుకొని పోయిర్రు. బాగా దెబ్బ దాకిందా? ఎట్లున్నదే? ఎక్కడ దాకింది అసలు? తలకాయ మీదనే కొట్టినట్టున్నది, దొంగ ముండనే కొట్టింది కావచ్చు, మొత్తం రక్తమే. అయ్యో ఎట్లున్నదో ఏమో. నేను అంకుల్కి ఫోన్ చేస్తావు, ఆ పిల్ల ఏమన్నదని గంతగనం కొట్టింది అసలు. హలో శ్రీను, అంకుల్ ఏమైంది లావణ్యకు? ఇప్పుడు ఎట్లున్నది? లోపలికి తీసుకుపోయారు, డాక్టర్లు చూస్తుర్రు. ఇంకా స్పర్శ లేదు, ఏం మాట్లాడతలేదు, ఎంత పిలిచినా సప్పుడు ఎత్తలేదు. అసలు మీరు సంపుదామనే ప్లాన్ వేసిర్రా ఏంది లావణ్యను? గట్లా ఎందుకు వేసిర్రు అసలు మీరు? అయ్యో మేం చేసురు కాదయ్యా, ఆమెనే గుద్దుకున్నది మేము వచ్చే వరకు. ఆమె ఎందుకు గుద్దుకుంటది? ఆమెకు అంతగానం బాధ ఏమొచ్చిందని గుద్దుకుంటది. అమ్మా మీరు మరీ ఘోరం చేస్తుర్రు అంకుల్. ఇప్పుడు ఏ హాస్పిటల్ ఉన్నారు? జరా పేరు ఎప్పుడు నేను వస్తా. ఇక్కడ శ్రీదేవి హాస్పిటల్లా ఉన్నాం. సరే ఇప్పుడే వస్తానా. అమ్మా నేను పోయి వస్తానే. పాపం అమ్మకి ఏమైందో ఎట్లున్నదో ఒకసారి పోయి చూసొస్తా. అయ్యో బిడ్డ, ఆకలంటివి తినవా? అద్దమ్మా నాకేం ఆకలి అయితలేదు ఇప్పుడు. పిల్లకు దెబ్బ తాకిందంటే నీ కొడుకు ఊరకబట్టనేమే. పిల్లంటే ఈయనకు బాగా దోస్తానం, చిన్నప్పటి ఒక దగ్గర వెరుక్కుంటా మాట్లాడుకుంటా ఉన్నారు కదా, వానికి అందుకే బాధ అనిపించి ఉరుకుతుండు ముత్తక్క. పోనీ తీయే పోతనన్న ఏ విషయం ఏంది అనేది మనకు కూడా తెలుస్తుంది. లావణ్య నీకేమైంది? బంగారం నీకేమైంది?
నిన్ను ఏం చేసింది అది? నువ్వెట్లున్నావు? నేను చూడాలని నా ప్రాణం కొట్టుకుంటుంది. నీకేం కాదు, నేనున్నా నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా. లావణ్య, నాకేం చేయాలో అర్థమైతే లేదు బంగారం. నేను కాలేజ్ కోకుండా అయిపో, నువ్వు మంచిగా ఉందో కావచ్చు, నిన్ను కావాలని చంపాలని అదేమో చేసింది. దేవుడా దేవుడా, నువ్వు అనటను ఉంటే నా కాబోయే భార్యకు ఏం కానీయకు, నీకు దండం పెడతా, నా ప్రాణం తీసుకెళ్ళు. ఆమెకి ఏమన్నా అయితే మాత్రం నేను అస్సలకే బతకలేను. ఒక్క ప్రాణాన్ని కాదు, నువ్వు 2 ప్రాణాన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఆమెకి ఏం కావద్దు. ఎందుకు దేవుడా ఇంత పాప ప్రాణం ఆమెకు రాసినావు? నా లావణ్యకు అసలు ఏమైంది? ఏయ్ శ్రీను, అరే, నా లావణ్యకు ఏం కాదు కదరా, నా లావణ్య మంచిగా ఉంటది కదరా. అరే నువ్వు బాధపడకరా, మంచిగానే ఉంటదిరా. జల్దీ ఎక్కువ బండి పోదాం. నాకు భయం అవుతుందిరా. ఏడవకరా, నువ్వు ఏడవకరా. నువ్వు ఏడితే నాకు బాధ అనిపిస్తుందిరా. రాయమ్మకి ఏం కాదురా, మనం తొందరగా పోదాందా. నేను కాలేజ్కి రాకుండా అయిపోరా. అసలు ఏమైందట్రా? ఏమోరా, మనిషి మాటలు లేవట, స్పర్శ లేదట, తలకాయ ఒలిగిందట్రా. నాకు భయం అవుతుందిరా. నువ్వు ఏడవకరా, నీకు ఏం కాదు కానీ ఏడవకరా. భయం అవుతుందిరా, నాకు ఇచ్చిదిరా, దానికి ఏం తెలియదురా. వాళ్ళ అమ్ముంటే గిన్ని బాధలు ఉండకపోవచ్చురా. ఆ దొంగ ముఖం ఏం చేసిందో, ఎట్లా కొట్టిందో నా లావణ్యని. లావణ్యకి ఏమన్నా అయితే నేను బతకరా. నువ్వు గట్లా నాకు ఏడవకరా, నాకే బాధ అనిపిస్తుంది. ఆమెకి ఏం కాదు కానీ ఆవు. రామా, నిజం చెప్పి నువ్వు ఇట్లా కొట్టిన వాయే దీని పట్టన్నా, అది గుద్దుకుంటే గట్లెందుకు అవుతుందే రామా? నాకు భయం అవుతుంది, పిల్లకేమన్నా అవుతుంది కావచ్చని. అయ్యో నువ్వేందయ్యా నన్ను అనుమానిస్తాను? నేను కూడా నీతోటే ఉంటిని కదా, నీతోటే అత్తిని. నువ్వు గప్పుడే బయటకు పోతివి, నేను చూసి నీకు ఫోన్ చేయనే ఎత్తిని. నువ్వు కూడా నన్ను అనుమానిస్తానవా? నేను కొడితే తిడితే చేత్తోటి చెంపుల పొంటి కొడతా కావచ్చు గాని గంత గట్టిగా కొట్టే అంత నాకు ధైర్యం లేదు. నాకు భయం అవుతుంది, పొల్లకేమైందో ఏమో, కొయ్యి మంట లేదు, కుటుకు మంట లేదు, ఎంత పిలిచినా కూడా. ఏం కాదు, ఆగు, ఏం కాదు. డాక్టర్, మా బిడ్డకు ఎట్లున్నది? అసలు ఆమెకు ఏమైంది? తల మీద ఎవరో బాగా గట్టిగానే కొట్టినట్టున్నారు కదా, ఇక్కడ అంతా పలిగింది, కుట్లు పడతాయి. కొట్టుడు కాదు డాక్టర్, ఆమెనే దేనికో గుద్దుకొని పడ్డది. గుద్దుకొని పడితే గట్లా ఉండది, ఏదో దేనో బట్టి కొట్టినట్టు ఉన్నది. ఇక గట్టిగా దెబ్బ తాకేసరికి ఆమె మొత్తం స్పృహ తప్పి పడిపోయింది. ఇప్పుడు మాట్లాడుతుందా? మన కాళ్ళకి వచ్చిందా? ఇక్కడమ్మా మీరు పైసలు కట్టద్దా? పైసలు కట్టుపోర్రి. 15,000 రూపాయలు కడితే మొత్తం అదంతా క్లీన్ చేసి ఆమెకు కుట్లేసి ఆమెకు కొంచెం స్పృహలోకి రావడానికి మేము మందులు, గ్లూకోజ్లు అవ్వోటి ఇవ్వోటి పెడతాం. 15,000? సరే డాక్టర్, కడతాం. మీరైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయుర్రి డాక్టర్. ఇంకా ఏం దెబ్బ తాకలేదు కదా? తలకాయకే గట్టిగా తాకింది. ఇక కుట్లేయాల్సిందే, పడతాయి, 5-6 కుట్ల దాకా పడతాయి. సరే డాక్టర్, నేను ఇప్పుడే పోయి కట్టి వస్తా, మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. నువ్వు కట్టు, అక్కడ మాకు పైన బిల్లు వస్తుంది, మేము స్టార్ట్ చేస్తాం. వెళ్తే వెళ్ళండి. సరే డాక్టర్. అమ్మయ్యా, నా బిడ్డకైతే అంతగానం ఏం కాలే, కుట్లు పడతాయట. ఎట్లా ఓర్చుకుంటుందో ఏం కథనో, నేను పైసలు కట్టత్తనే. పో కట్టిరా పో. నేను చిట్టి పైసలు వస్తే దేనికన్నా దేనానికి అయితాయి. ఏదన్నా బంగారమో అదో ఇదో కొనుక్కోవచ్చని 30,000 చిట్టెత్తుతే దీని దినాలకే పెట్టుడైతాంది. అబ్బా, నేను కొట్టకున్నా అయిపోవు ఆ పైసలు మిగులు నాకు. ఇప్పుడు ఆ పైసలు కూడా దీని దినాలకే పెట్టాల్సి వస్తాంది. ఛీ, అమ్మ ఇంకా రయమైంది, చచ్చిపోయిందని చెప్తే నన్ను ఊరోళ్ళు వీడు కలిసి నన్ను చంపేద్దరు కావచ్చు.
ఈ బాడకవు దగ్గర రూపాయి లేకపాయే ఇప్పుడు నేను ఎత్తుకున్న చిట్టీలకే మంచి పైసలు పట్టుకొచ్చిండు ఇప్పుడు దీని దినాలకు కడతా అని అనబట్టే నేను కొట్టకుండా అయిపోవు దీన్ని ఈ పైసలు ఖర్చు కాకపోవు ఇప్పుడు నా ఇచ్చ నేనే చేసుకున్నట్టు లేదు భాగవతం అంతా ఇప్పుడు దీని చుట్టూ చేసుడా ఇక నేను ఇది తలకాయ వాళ్ళకి కొట్టుకొని వచ్చి ఇప్పుడు ఇంట్లో అంటే దీని చుట్టూ నేను చేసి రావాలి ఇదంతా ఎందుకు వచ్చిన పెంట నేను కొట్టకున్నా అయిపోవు చేత్తోటి చంపినా అయిపోవు అమ్మో నేను కొట్టినా అని బయటపడితే ఇక ఏం లేదు నా నోట్లా ఉంచుతారు సప్పుడేకున్నది నయ్యం ఎట్లున్నది ఇప్పుడు లావణ్య కుట్లు పడతాయట తలకాయకు బాగానే దెబ్బ తాకింది 5-6 కుట్ల దాకా పడతాయట ఎందుకు మీరు ఆమెను ఎందుకు కొట్టిరు మరి అయ్యో నేనెందుకు కొట్టిన శ్రీను మరి కొట్టకపోతే అసలు లావణ్యకు ఏమైంది నువ్వెందుకు అంత సీరియస్ అవుతున్నావు నా మీదకి అయినా నువ్వెందుకు వచ్చినావు హాస్పిటల్ కి నా ఫ్రెండ్ అని అమ్మ ఎప్పుడు తోటే ఏమైందో అని భయంతోటి ఉరికొచ్చిన అర్థమైతుందా మేము మనుషులం మాకు కూడా మనస్సాక్షి అనేటిది ఉంటది అసలు ఏమైంది ఏమన్నారు డాక్టర్లు ఏం లేదు తలకాయకు కుట్లు పడతాయి తలకాయ కాడ దెబ్బ తాకింది దేనికో బాగానే గుద్దుకున్నట్టున్నది కదా అని అన్నాడు ఇప్పుడే పైసలు కట్టడానికి అంకులు పోయిండు కిందికి పైసలు కట్టుడుతోటే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేద్దామని అన్నారు ఆమె అస్సలకే గుద్దుకోదు అంతా సినిమా లేదు మీరే ఆమెను ఏదో రకంగా టార్చరు ఎత్తుర్రు ఖచ్చితంగా మీ మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇత్తపోర్రి అవాంకుల్ ఆమెనే గుద్దుకున్నదా లేకపోతే మీరు గుద్ది చంపుదామని చూసిర్రా అయ్యో శ్రీను నువ్వు గట్ల మాట్లాడుతున్నావేందయ్యా మా బిడ్డను మేము కొట్టుకుంటామా నీకేం తెలియదు అంకుల్ ఈమె మస్తు టార్చరు ఎత్తుంది లావణ్యను బాగా టార్చర్ చేస్తుర్రు నిజము ఒప్పుకోర్రి లేకపోతే నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తా వాళ్ళొచ్చే చెక్ చేసి అజ్జేసి ఎవరు కొట్టిర్రు లేకపోతే ఆమెనే గుద్దుకున్నదా అనేది ఎంక్వైరీ చేసి బయటకు గుంజుకపోయి అలా వారెత్త తెలుస్తుంది యోగ స్టేషన్ గీషను అనబడితివి శ్రీను నేను గట్లా కొట్టిరోన్నా చెప్పు నా గురించి నీకు తెలియదా నువ్వు చెప్పు రమాంటి అసలు లావణ్యకి ఏమైంది అయ్యో నువ్వే చూడుపో అయ్యా మేము కొట్టినోళ్ళం కాదు చేసినోళ్ళం కాదు పొలం కాడికి పోయినాము పని చేయమంటే నాకు రాదు అని అన్నది రాకపోతే ఎట్లా చేసుకోవాలి రేపు వాళ్ళకి ఎట్లా అని నేనన్నా అన్నందుకు మీరిద్దరు నన్ను టార్చర్ చేస్తుర్రు నన్ను కాలేజ్ పోకుండా అది చేస్తుర్రు ఇది చేస్తుర్రు బాడుకోవు నువ్వు అన్నావు కదరా నీకు సిగ్గు లేదురా అని వాళ్ళ అయ్యనే తిట్టింది నన్ను కూడా తిట్టింది నీకు అనే అవసరం లేదు నువ్వెవతివి నన్ను అనడానికి అని ఇష్టం ఉన్నట్టు అన్నది అని ఆయనతో ఇంటికి వచ్చింది ఆమె వచ్చినాక మేము 2 గంటలకు ఇంటికి వచ్చినాం వచ్చే వరకు ఆయనతో గట్ల పడి ఉన్నది అన్ని అబద్ధాలు ఏ ఆగురా మే స్పృహలోకి వస్తే ఏంది నిజం అనేది తెలుస్తుంది కదరా నువ్వెందుకు అంత ఆవేశపడతానవు ఆగు అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు వస్తా బరాబర్ వస్తా ఒక ఫ్రెండ్ గా వచ్చిన నేను అంకుల్ రావద్దా నేను గట్లేం లేదు బాబు రావచ్చు ఎంతైనా ఇంటి పక్కకు ఉన్నావు కదా చిన్నప్పటి నుండి మీరు స్నేహితులాయే ఏమన్నారు మరి డాక్టర్లు ఏమనలేదు ఇంకా స్పృహలకు రాలేదట మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం స్పృహలోకి వస్తుంది అని అన్నారు ఏమన్నా కావాలే లావణ్యకు ఇక చూసుకోర్రా అంకుల్ నేను పక్కకు ఉన్నా పోని 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 అని ప్రతి ఒక్కటి వదిలిపెట్టుకుంటా వచ్చినా ఇప్పుడు మాత్రం మీ మీద కంపల్సరీ నేను పోలీస్ స్టేషన్ లా కేసు పెడతా ఒక చిన్న పిల్లను పట్టుకొని చిత్రహింసలు పెడుతుర్రని మీరు నా మీద ఎంత పగబట్టినా ఏం కాదు నన్ను ఏం చేయాలనుకున్నా ఏం కాదు మేమెందుకు చిత్రహింసలు పెడుతున్నాం అసలు నువ్వేం మాట్లాడుతున్నావు శ్రీను నాకు అర్థం కాదు నువ్వు నోరు ముయ్యి లావణ్య స్పృహలకు రాని నువ్వే కొట్టినవని ఆమె చెప్పని అప్పుడు చెప్తాని సంగతి కొని ఆగే ఉర్రకు డాక్టర్ దగ్గరకు పోయి అడుగుదాం పారా ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందో సరేపా అది ఈ బాడకవు ఇప్పుడు ఎందుకు వచ్చిండు నీకేమన్నా అర్థమైతుందా నీ బిడ్డ మధ్యలో వాని మధ్యలో ఏదో నడుతున్నట్టుంది అందుకే వాడు వచ్చినట్టున్నాడు ఊకోయే జరని పుణ్యం ఉంటది నాకంత దడలేసినట్టు అయితాంది నా పానమంతా అగులు బుగులు అయితుంది బిడ్డకు ఏమైతుందో ఏం కథనో అని నా బాధలు నేనుంటే నీ బాధలా నీకున్నావు నువ్వు చిన్నప్పటి నుండి దోస్తుడు కాబట్టి అచ్చిండు కావచ్చు అత్తమనైతే నీ కాళ్ళు మొక్తాను నోర్ముయ్యే ఈ టైంలో నేను ఎవరితోటి మాట్లాడడానికి ఎవరితోటి లొల్లి పెట్టుకోవడానికి నా మనసు అదైతే లేదు ప్లీజ్ ఖచ్చితంగా దీని మధ్యలో వాని మధ్యలో ఏదో ఉంది అందుకే వీడు వచ్చి కోపంతో రగిలిపోతుండు అది కూడా కనిపెడతా డాక్టర్ లావణ్యకి అమ్మాయి పేషెంట్ కి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అయిందా అయింది చేస్తున్నారు ఏమీ కాదు కదా డాక్టర్ మంచినే ఉందా కుట్లు పడతాయి ఇక ఏం కాదు అని అంటే కొంచెం ఆమె రెస్ట్ తీసుకోవాల్సి ఉంటది బాగా రోజులు రెస్ట్ తీసుకోవాలి ఎందుకంటే తలకాయకు గట్టిగానే తాకింది అవునా మరి ఎట్లా ఆమె ఎట్లా తాకించుకుందంటారు అది
ఎవరో కొట్టిరు బాబు, నేను ఇంతకు ముందే చెప్పినా కదా వాళ్ళ అమ్మకు వాళ్ళ నాన్నకు ఎవరో కొట్టిర్రు ఈమెను, ఇంతగానం ఎవరు కొట్టిర్రు అని చెప్పినా. చూసినావారా? సరే డాక్టర్, ఓకే, నేను ట్రీట్మెంట్ అయిపోయినాక మీకు ఇన్ఫార్మ్ చేస్తే ఒకసారి వెళ్ళి ఆమె స్పృహలోకి వచ్చినాక వెళ్ళి మాట్లాడండి. సరే డాక్టర్. దొంగముండ ఈ దొంగముండనే కొట్టిందిరా, బరాబర్ 100కు 100% ఈ దొంగముండనే కొట్టింది. మళ్ళా ఏం తెలియనట్టు యాక్టింగ్ చేస్తాంది. దీన్ని ఎట్లొత్తాలో అట్లనే ఒత్తుతాయిరా. ఇక ఆ లావణ్యను కొట్టి అజ్జెత్తదా ఇది? కొట్టేటప్పుడు ఎంత మొత్తుకున్నదో శ్రీను అని తలుసుకున్నది కావచ్చురా. నేను దగ్గరుంటే అయిపోవు, కాలేజ్కి రాకున్నా అయిపోవు. పాపం రా, ఎట్లుందో, ఎంత అవస్థ అవుతుందో, ఎంత నొప్పి అవుతుందో నా లావణ్యకు. నువ్వు టెన్షన్ పడకు, ఏడవకురా. మరి ఏం చేద్దాం, ఆమె రాత అట్లా ఉన్నది. నేను పెళ్లి చేసుకున్నాకనైనా ఆమె రాత బాగుపడుతుంది కావచ్చురా. నేను ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి పోతారా. నేను పోకున్నా కూడా ఊర్లో ఎవరినన్నా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమంట ఖచ్చితంగా. దీనికి ఒకసారి సురుకు అంటాలరా, ఇంకోసారి లావణ్యను ఏదన్నా అందామన్నా కూడా ఇది ఉచ్చ పోసుకోవాలరా. అట్లా ఏపిత్తా ఏదైతుందా హే. నా బంగారం ఎంత నొప్పి, ఎంత అవస్థ భరించుతుందో. అరే ఏడవకురా, నిన్ను ఫస్ట్ టైం రా ఇట్లా చూడడం. నాకెందుకు ఎంత దెబ్బ తాకినా, ఎంత పెద్ద బాధలు వచ్చినా కూడా నేను ఎప్పుడు ఏడవలేదురా. కానీ నా లావణ్య గురించి ఏడుస్తున్నా. నా లావణ్యకేం కావద్దురా. నావా నా లావణ్య మంచిగా ఉండాలిరా, అంతేరా. ఎవళ్ళైనా ఎదురించిన లావణ్య నేను పెళ్లి చేసుకుంటారా. నువ్వు ఏడవకరా, అప్పటి నుండి ఏదెడుతున్నావు. గొంతంతా ఎట్లయిందో ఏమో. నేను వాటర్ అన్నా తీసుకొస్తా, నువ్వు అస్సలకే ఏడవకు ప్లీజ్ రా. నువ్వు ఏడితే నాకే మంచిగా అనిపించలేదు. లావణ్యకు ఏం కాదు, మంచిగానే ఉంటది. ఏడవకు, నేను వాటర్ బాటిల్ తీసుకొని వస్తా. ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఏమదినెప్పుడు మబ్బులలో ఎగిరేస్తుందో ఈ ప్రేమ. అర్థం కాని పుస్తకమే అయినా గాని ప్రేమ, జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ. ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ, ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ. ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ, ప్రతి ఇద్దరితో మీగాదే మొదలై ఉంటుంది ఈ ప్రేమ. దేవుడా అంజన్న, నేను నమ్ముకున్నది నిన్ను. నా లావణ్య క్షేమంగా ఉండి మంచిగా ఉంటే నీకు 101 కొబ్బరికాయ నేను కొడతానయ్యా. నా లావణ్య మంచిగా ఉండాలి. ఏం పేరు? మీరు ఆమెకి ఏమవుతారు? వాళ్ళ ఫ్రెండ్ని. సరే, వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పండి, ఒక్కసారి వచ్చి చూడమని చెప్పండి. స్పృహలోకి వచ్చింది, ట్రీట్మెంట్ అనేది అయిపోయింది. ఓకే, ఫస్ట్ నేను చూసినాక చెప్తా. కూడా ఇన్ఫార్మ్ ఇవ్వండి. ఓకే. లావణ్య, హే లావణ్య బంగారం. వచ్చిన బంగారం, నీకోసం వచ్చిన. ఏమైంది అసలు, ఏం జరిగింది? నొప్పి ఉందా బంగారం? అవస్థ అవుతుందా? నొప్పుందిరా. అబ్బా, ఏమైంది బంగారం? నువ్వు గిట్లా అయిపోయే నీ పరిస్థితి. నేను కాలేజ్ పోకున్నా అయిపోవు, నువ్వు మంచిగా ఉందో కావచ్చు. ఇప్పుడు ఓకేనా? బాగా నొప్పి ఉందా? ఏమైందో చెప్పగలవా? అయ్యో, అవస్థ ఉన్నట్టుంది నాని. నీకోసం నేనున్నా, నువ్వు నా దగ్గరికి వచ్చేయి. నేను తీసుకొని పోతా ఎక్కడికన్నా. నీకు ఈ బాధలు వద్దు. నేను ఈ పరిస్థితిలో చూస్తా అంటే నాకు పిచ్చిలేస్తుంది. ఏడవకు ప్లీజ్, ఏడవకు. నీకు నేనున్న, ఏడవకు. నువ్వు మంచిగా అయినాక, నీకు నొప్పి తక్కువైనాక ఏమైంది, అసలు ఏం స్టోరీ అయింది అనేది నాకు చెప్పు. ఒక్కొక్కదాన్ని అక్క ఆట ఆడిస్తానే నాకు. అని ఏమైంది బిడ్డ? ఎందుకు ఎడతావు? అసలు ఎందుకు అట్లా వేసుకున్నావు? ఎందుకు గుద్దుకున్నావు బిడ్డ? నువ్వు మా దిక్కు మర్రబడినా కూడా నిన్నేమన్నా అన్నవా చెప్పు. పోనీ అనే సైలెంట్ గా ఉన్నావు. నువ్వు ఇట్లా ఎందుకు వేసుకున్నావు? అవన్నీ ఏం మాట్లాడకుర్రు అంకుల్. ఆమెకి ఇప్పుడే కుట్లు పడ్డాయి కాబట్టి ఆమె ఏం మాట్లాడలేక పోతుంది. అవస్థ అనేది ఉంటది కదా, కొంచెం అవస్థ తగ్గినాక ఆమె అన్ని చెప్తుంది. అప్పుడు చెప్తా. ఇక ఒక్కొక్కలాట. ఏంది నువ్వు చెప్పేది మాట? అసలు నువ్వెవనివి? క్యారెక్టర్ నువ్వే. నేను ఎవరు ఏందనేది లావణ్య కొంచెం క్యూర్ గాని చూపిస్తా.
ఏడవకురా నాని, ఏడవకు, బాగా నొప్పి ఉంది కావచ్చు. ఏడవకు గంతగానం ఎందుకు గుద్దుకొని పాడైనవు మమ్మల్నే తిడుతువి మమ్మల్నే బెదిరిత్తివి మళ్ళీ మేము వచ్చినాక కొడతాం తిడతామని అనుకొని ముందుగాల నీది నువ్వే గుద్దుకొని మమ్మల్ని ఇట్లా కరసుల పాలు చేసినవా? ఓ నీకు బాగానే ఖర్చు అయింది. నువ్వు గిట్లా పెడుతున్నావా ఏంది? ఆమె బిడ్డకు అంకులు పెట్టుకుంటుండు. అంకుల్ దగ్గర ఊగులాడుతున్నాయా అని అంకులు పెడతాండా? నేను చిట్టెత్తుకున్న పైసలు తీసుకొచ్చిన ఇప్పుడు. మొకాన అంకులు వారెత్తడు తీయి. గీ టైంలో కూడా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావంటే ఎంత డేంజర్ దానివో అర్థమైంది. ఛీ అమ్మా, మీరు పేషెంట్ దగ్గర గట్టిగా మాట్లాడొద్దు. మీకు ఇప్పుడే కుట్లు పడ్డాయి కదా, అవస్థ అనేది బాగుంటది. ఆమె ఎందుకు ఏడుస్తుంది, ఏడవకని చెప్పండి. మీరు బయటకు వెళ్ళండి. సరే డాక్టర్, ఏడవకురా, ఏడవకు లావణ్య. ఏడవకు అయిందేదో అయిపోయింది కానీ ఏడవకు. దోస్తులు ఈ రకంగా అయితే జరిగిందన్నమాట. ఇక వీడియో లెంత్ ఎందుకు తక్కువ ఉందని మీరు అడుగుతారు. ఇక ఈరోజు మా బర్త్డే కాబట్టి మేము గుడికి వచ్చేసరికి లేట్ అయిపోయిందన్నమాట. ఇక చేయడానికి బాగా టైం లేదు. మళ్ళీ కరెక్ట్ 2కి మీరు అందరు ఎదురు చూస్తూ ఉంటారని మీకోసం అయితే అట్లా వీడియో చేసి పెడుతున్నాము. ఖచ్చితంగా మనకి 4-5 అవర్స్ ఉంటేనే వీడియో లాంగ్గా చేయడానికి వీలుంటుంది అన్నమాట. ఇక ఆ టైం లేదు కాబట్టి ఇట్లనైతే జరిగింది. మరి నెక్స్ట్ పార్ట్లో ఏమవుతుంది, లావణ్య మన నిజం చెప్తుందా శ్రీనుకు ఇట్లా, మరి ఏమవుతుంది ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాతటి ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ దోస్తులు.